ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర సృష్టికర్త, నవ్యాంధ్ర భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమం సమాపనలో నడిపిస్తున్న ప్రపంచం మెచ్చిన విజనరీ లీడర్, ప్రియమైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ సారథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా దేశ స్థాయిలోనే మన రైల్వే కోడ్ నియోజకవర్గంలో సొంత మండలంలో విబిజీ రామ్జీ పథకాన్ని ఇక్కడ లాంచ్ చేయడం మరో ఎంతో శుభదినం. కావున రైల్వే కోడ్ ప్రజలందరికీ ద్వారా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ సార్ గారికి, మోడీ గారికి శిరస్సు ఉంచి పాదావందనం చేస్తున్నాను. సార్, మన రైల్వే కోడ్ నియోజకవర్గంలో నియరెస్ట్ ఏపీఎండిసి సంస్థ ఉంది. సార్, రైల్వే కోడ్లో నిరుద్యోగులు చాలా ఎక్కువ ఉన్నారు. కావున మీ సమక్షంలో గత రాబోయే 2 సంవత్సరాల్లో మా రైల్వే కోడ్ నియోజకవర్గానికి ఏపీఎండిసి ద్వారా జాబులు ఇవ్వాలని చెప్పి మరొకసారి మా కోటి రూపాయలందరి ద్వారా నేను వేడుకున్నాను. సార్, అదేవిధంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రైల్వే కోడ్లో అభివృద్ధి ఏంటో మన రైల్వే కోడ్ ప్రజలంతా చూశారు. సార్, రోడ్లు కావచ్చు, పంచాయత్ శాఖ నుంచి రోడ్లు కావచ్చు, సిఎంఆర్ఎఫ్ చెక్స్ కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్లి మీ ఆధ్వర్యంలో మీ ఆశీస్సులతో నేను ఇంటింటికి వెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇస్తున్నాను. సార్, అదేవిధంగా ఏపీఎండిసి ద్వారా ఇక్కడ భూములు కోల్పోయిన వారికి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఈ సభా వేదిక నుంచి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం, భారత గ్రామీణ ఉపాధి రంగంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా విబిజీ రామ్జీ పథకాన్ని శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా, అధికారికంగా ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భానికి ఈ రోజు మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీ విబిజీ రామ్జీ పథకాన్ని లాంఛనంగా శిలాఫలక ఆవిష్కరణ జరుగుతున్నటువంటి శుభతరుణం. అందరి చప్పట్లతోటి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో